వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనపై టీడీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. జూలై 3న వైఎస్ జగన్ పర్యటనకు హెలీప్యాడ్కు అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తుంది. వైఎస్ జగన్ పర్యటన కోసం ఈ నెల 27న దరఖాస్తు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అయినా ఇప్పటి వరకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలకు తెరలేపింది. జూలై 3న వైఎస్ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. హెలీప్యాడ్కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కలిగిస్తోంది. వైఎస్ జగన్ ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్ఆర్సీపీ నేతలు దరఖాస్తు చేశారు. ఇప్పటికీ అనుమతి ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కేవలం 100 మందే రావాలంటూ పార్టీ నేతలకు పోలీసులు ఆంక్షలు విధించారు. హెలీప్యాడ్ స్థలం యజమానికి అధికారులు పోలీసుల ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్ జగన్ ఏ జిల్లాకు వెళ్లినా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. దీంతో ఆయన పర్యటనపై టీడీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు. అక్కసుతో హెలీప్యాడ్ రద్దు చేయించేలా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతూ అడుగడుగున అడ్డంకులు పెడుతున్నారు. మరోవైపు జగన్ ప్రజాదరణ నానాటికి మరింత పెరుగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తున్నారు. అందుకే ఆయన పర్యటనలు అడ్డుకోవాలని కూటమి సర్కార్ కుట్రలు చేస్తోంది. ఇటీవల పలు ఆంక్షలతో జగన్ పల్నాడు జిల్లా పర్యటన అడ్డుకోవాలని చూస్తే సాధ్యం కాలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టి ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను అడ్డుకోలేరని మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపే తప్పుడు సాంప్రదాయానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతోందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వ కుట్రలను అధిగమించి వైఎస్ జగన్ నెల్లూరులో పర్యటించి తీరుతారని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఎక్కడ ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేదు. ఎందుకంటే కొత్తూరు రామకోట నగర్ అంటే నెల్లూరు నగరానికి ఒక పక్క. దేనికో 3 రోజుల నుంచి ఇంకా కూడా అడిగితే ఈరోజు పొద్దున చెప్తాం, మధ్యాహ్నం చెప్తాం, సాయంకాలం చెప్తాం, రేపు పొద్దున చెప్తాం. ఈ విధంగా ఎందుకు కాలయాపన చేస్తున్నారో తెలియని పరిస్థితులు. ఈరోజు కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు. మీరేం చేయలేరన్న సంగతి మా అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీకు ఆదేశాలు పైనుంచి రావాలి, ఆ పైన ఉన్న వాళ్ళకి ఇంకో దగ్గర నుంచి రావాలి. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ మీ డీజీకి ఇస్తే, మీ డీజీ గారు ఐజీకి ఇస్తే, ఐజీ గారు ఎస్పీకి ఇవ్వాలి. ఇది మీ పరిస్థితి. ఈరోజు ఒక్కటైతే చెప్తా ఉన్నాం, 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావటం తథ్యం. దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులతో కూటమి ప్రభుత్వం అన్యాయంగా జైల్లో పెట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ కోసం జగన్ నెల్లూరు పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిసేందుకు కూడా ఇదివరకు విజయవాడ జైలుకు వైఎస్ జగన్ వెళ్లారు.